పిలవని పేరంటానికి ఎందుకు వచ్చావు? వచ్చిందని ఊరికే ఉండకుండా ఎందుకు పవిత్రని టార్గెట్ చేస్తూ తనని బాధ పెడుతున్నావు? ఎవరి వల్ల ఎవరు బాధపడుతున్నారు? నిన్ను నాకు దక్కకుండా చేసిన తన వల్ల జీవితం నాశనమైన నేనా? చెప్పాది, బాధపడుతుంది ఎవరో చెప్పు. సంజు, నీకింతకు ముందే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ అదే చెప్తాను. జరిగిన దాంట్లో అసలు పవిత్ర తప్పే లేదు. నేను తాళి కట్టేంత వరకు కూడా తనకు ఆ విషయమే తెలీదు. అయితే నువ్వు సమాధానం చెప్పు. చివరి నిమిషంలో నన్ను కాదని దాని మెళ్ళో ఎందుకు తాళి కట్టావు? వదిలే సంజు, కొన్ని నిజాలు నీకు తెలియకపోవడమే మంచిది. ఆ నిజం నా గొంతు దాటితే నీ గుండె పగులుతుంది. తప్పించుకోవడానికి సాకులు చెప్పకాది. నిన్ను మాయ చేసి పవిత్ర తన మెడలో ప్లాన్ ప్రకారమే తాళి కట్టించుకుందన్నది నిజం.